అనంతపురం జిల్లా గుండ్లపల్లి కాలనీలో అర్ధరాత్రి పశువుల పాకకు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనలో ఒక ఎద్దు మృతి చెందగా మరో ఎద్దు తప్పించుకుంది. ప్రమాదంలో ఎద్దుతో పాటు కోళ్లు, ఇతర జీవులతో పాటు పశువుల దాన మొత్తం అగ్నికి ఆహుతైందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నారు. మా నాయన పేరు జయచంద్ర, మాది కమ్మదూరు, అనంతపురం జిల్లా. మేము ఏదో గుండ్లపల్లి కాలనీ రైతులు ఏదో బతుకునే దానికోసం ఎద్దులు తెచ్చుకొని గడ్డి వాములో కట్టేసింటే షెడ్లో అప్పు తెచ్చి చేసుకుంటే రాత్రిలో 12-1 గంట టైంలో ఎవరు అంటించినారు. అందులో ఒక ఎద్దు తప్పించుకుంది, ఒక ఎద్దు కాలిపోయింది. వచ్చి సాధ్యమైనంత వరకు తొనలాడినాము, కానీ కాలేదు, ఎద్దు కాలిపోయింది. మా చేతులు కూడా బొబ్బులు వచ్చి ఇది చేసుకొని ఇదైపోయినాను, కానీ సాధ్యం కాలేదు. ఎద్దు కాలిపోయింది 12-1 గంట టైంలో. అంత జనం భారీగా వచ్చినారు, ఫైర్ ఇంజిన్ అవన్నీ వచ్చి చేసినా కానీ ఎద్దునేం కాపాడుకోలేకపోయినాము. ఒకటైతే బాగుంది, మేము ఏదో అప్పు చేసి నేను దాని మీద ఆధారపడి 3 ఆడపిల్లలు